యేసుకి బైబిల్ పరంగా చారిత్రక పరంగా రెండూ చూసుకుంటే పెళ్ళి కాదు పెళ్ళిళ్ళు అయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు 3 పెళ్ళిళ్ళు అయ్యాయి. చిచ్చి అసలు మావాడి ఏంటి, పెళ్ళి ఏంటి, స్త్రీ ఏంటి, అసలు ఏం మాట్లాడుతాం, అటు 7 తరాలు ఇటు 7 తరాలు. బైబిల్ ప్రకారం చూసుకుంటే యేసుతో మేరీ మ్యాగ్దలిన్ కాస్త క్లోజ్ అన్న విషయం అయితే తెలుస్తుంది, కానీ అది ఆ రకమైందా కాదా అనేది మనకి ఆధారాలు లేవు. ఒకటి ఓకే, నేనేమంటున్నానంటే యేసుకు మాత్రం ఖచ్చితంగా పెళ్ళయిందని అనిపిస్తుంది. పెళ్ళైందంటే అయినట్టయితే బైబిల్లో ఉంది. ఇప్పుడు కర్ణాకర్ నువ్వు చెప్పినావు కదా, యేసుకి స్త్రీతో సంబంధం ఉండే అవకాశం ఉంది అని ఏ ఆధారాలుగా చెప్తాను? యేసు డబ్బు కోసం కకృతి పడేంత క్యారెక్టర్ అయితే కాదు. ఒక స్త్రీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్తో తన రూల్స్ తన విలువల్ని బ్రేక్ చేసుకున్నాడు. అది ఎక్కడ అంటే అసలు యేసుకి అసలు అమ్మాయిల వైపే చూడడు, అబ్బాయిల వైపు ఎక్కువ చూస్తాడనే ఒక థియరీ కూడా ఉంది. మాత్రము వీటిలో ఏకీభవించారు. లలిత్ కుమార్ అన్న బైబిల్ ప్రకారంగా ఆధారాలు చూపిస్తా అన్నారు, బైబిల్లో పెళ్ళైనట్టు ఉంది అని చెప్పేసి అది చూపించమని అడుగుతారు. పుష్ప సినిమాలో డైలాగ్ ఎక్కడి నుంచి తీసుకున్నారా? ఒక్కటి తగ్గింది. కొంతమంది పాస్టర్ల యొక్క అభిప్రాయాన్ని కూడా ఫోన్ కాల్లో తీసుకున్నాము. నేను ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తాను. అంటే బైబిల్లో మాత్రం డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఎక్కడ మెన్షన్ లేదండి. ఓకే, హనీ జాన్సన్ మాట్లాడేది? హనీ జాన్సన్ ఏంట్రా యాదవ, మర్యాద ఎవరో చేస్తగా. అంటే సిలువేయటానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటా. రోమన్ సైనికులు ఏదో చేశారంటారు కదా, దాని మీద క్లారిటీ కావాలి. వరస్ట్ థాట్. యేసుకి ఒక స్త్రీతో సంబంధం ఏమైనా ఉందా, యేసు వర్జినా కాదా అనేటటువంటి విషయం మీద ఇప్పుడు డిస్కషను. చెప్పు కర్ణ, నీ అభిప్రాయం. బైబిల్ ప్రకారంగా యేసుకి స్త్రీతో సంబంధం ఉందా లేదా అనే విషయం మీద చెప్పాలి అంటే డైరెక్ట్గా ఆధారాలు దొరకవు, కానీ సంబంధం లేకుండా ఉండే అవకాశం లేదని చెప్తా. నీ అభిప్రాయం చెప్పు. బైబిల్ ప్రకారంగా అయితే అతను పెళ్లి చేసుకోలేదు. అంటే ఏ స్త్రీతో కలిసి లేడు. ఓకే, నేనేమంటున్నానంటే యేసుకు మాత్రం ఖచ్చితంగా పెళ్ళయిందని అనిపిస్తుంది. పెళ్ళైందంటే అయినట్టయితే బైబిల్లో ఉంది. యేసుకి బైబిల్ పరంగా చారిత్రక పరంగా రెండూ చూసుకుంటే పెళ్ళి కాదు పెళ్ళిళ్ళు అయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు 3 పెళ్ళిళ్ళు అయ్యాయి. డిస్కషన్లో చెప్తా, వాళ్ళ పేర్లు కూడా చెప్తా. బైబిల్ ప్రకారం చూసుకుంటే యేసుతో మేరీ మ్యాగ్దలిన్ కాస్త క్లోజ్ అన్న విషయం అయితే తెలుస్తుంది, కానీ అది ఆ రకమైందా కాదా అనేది మనకి ఆధారాలు లేవు. ఒకటి. నెక్స్ట్, యేసుకు పెళ్ళయిందా లేదా యేసుకు వేరే స్త్రీలతో సంబంధం ఉందా లేదా అనేది బైబిల్లో అయితే లేదు. అయితే చారిత్రాత్మకంగా మాత్రం యేసు గురించి చాలా కథనాలు ఉన్నాయి. యేసు మేరీ మ్యాగ్దలిన్ గురించి చాలా కథనాలు ఉన్నాయి. అది వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు కర్ణాకర్ నువ్వు చెప్పినావు కదా, యేసుకి స్త్రీతో సంబంధం ఉండే అవకాశం ఉంది అని ఏ ఆధారాలుగా చెప్తాను? నా వెర్షన్ ఏంటి అని అంటే, యేసు ఏమని చెప్పుకున్నాడు, నేను మెస్సయ్యని, అంటే క్రీస్తు అనబడిన మెస్సయ్యని అని చెప్పుకున్నాడు. ఈ క్రీస్తుని గురించినటువంటి ప్రవచనాల్లో పాత నిబంధనలు ఎక్కడా కూడా ఈ క్రీస్తు దావీదు వంశంలో పుడతాడు అని ఉంది తప్ప పెళ్లి చేసుకోడు అనేది ఎక్కడ లేదు. అతని వంశస్థులు యుగయుగాలు కూడా ఆ సింహాసనాన్ని పరిపాలిస్తారు అని. అంటే క్రీస్తుకి పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళి అయ్యిద్ది, పిల్లలు పుడతారు, తరతరాలు వాళ్ళు ఆ సింహాసనాన్ని పరిపాలిస్తారు. కాబట్టి యేసు క్రీస్తు అన్నంత మాత్రానే పెళ్లి చేసుకోకూడదు అనేదేమి లేదు. యేసుకు కూడా ఆ విషయం తెలుసు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అని అంటే, అసలు పాస్టర్లు ఎలా చెప్తారంటే, చిచ్చి అసలు మావాడి ఏంటి, పెళ్ళి ఏంటి, స్త్రీ ఏంటి, అసలు ఏం మాట్లాడుతాం, అటు 7 తరాలు ఇటు 7 తరాలు, మా ఇంటా వంట లేదని చెప్తారు. లేదు కదా, మేరీకి కూడా పెళ్ళి అవ్వలేదు కదా పుట్టినప్పటికి. పెళ్ళి అంటే స్త్రీతో సంబంధం నేను చెప్పేది. అసలు నా డౌట్ ఏంటంటే, సుంతి చేశారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే అసలు మా వాడికి అసలు అది కూడా లేదని చెప్పేవాడు. అవును, ఏమేమి లేపేస్తారు వీళ్ళ అవకాశం కోసం. కోరికలు లేకుండా ఉండగలిగేటటువంటి శరీరమా యేసుది? బైబిల్లో చూస్తే ఇంపాసిబుల్, అసలు ఎక్కడా లేదు అట్లా. యేసుకి అన్ని రాగద్వేషాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. 4 లక్షణాలు ప్రతి జీవికి కామన్గా ఉంటాయి. ఆకలి, నిద్ర, భయం, కామం, 4 ఉంటాయి. ఆకలి ఉంది, యేసుకు భయంకరమైన ఆకలి ఉంది. ఎంత ఆకలి అంటే విచక్షణ కోల్పోయేంత ఆకలి.
కాలంలో నాకు పళ్ళు దొరకలేదని చెప్పి చెట్టుని శపించేస్తాడు ఆకలికి తట్టుకోలేక. నిద్ర ఎంత నిద్ర అని అంటే గాలివాని కొట్టి వీళ్ళందరూ అసలు మేమైపోతాం ఈ సముద్రంలో మునిగిపోతాను భయపడుతుంటే ఈయన గురకబెట్టి నిద్రపోతూ ఉంటాడు. వీళ్ళు వెళ్ళి లేపితే తప్ప లేకూడదు. నిద్ర ఎంత భయంకరమైన నిద్ర అది. భయం ఉంది. ఇంతమంది అనుకున్నట్లుగా రకరకాల సందర్భాల్లో అనేక రకాలుగా భయపడ్డాడు. ఈ 3 ఉన్నాడు, అది ఒక్కటే ఎలా కట్ అయ్యింది. వీటన్నిటికీ అతీత శరీరం అనుకుంటే సాధారణ జీవికి ఉండే ఆ లక్షణాలతో ఉండే శరీరం కాదు, ఇది కొంచెం అబ్నార్మల్గా ఉండే శరీరం అనుకుంటే ఈ 3 కూడా ఉండకూడదు. ఈ 3 పెట్టి అది ఒక్కటే ఎలా కట్ అయింది. ఈ 4 కలిపి ఒక ప్యాకేజీ. పైగా ఆయన చనిపోయింది 20 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసులో కాదు, 33 సంవత్సరాల వయసులో. పక్కన మేరీ మ్యాగ్దలిన్ అంత క్లోజ్గా. దాన్ని వాళ్ళు ఎందుకు రకరకాలుగా చిత్రీకరించారు. ఒక సువార్తలోనేమో దెయ్యం పట్టిన స్త్రీ అని రాశారు, ఒక సువార్తలోనేమో వేసి అని రాశారు, ఒక సువార్తలో అసలు ఏంటో తెలియకుండా రాశాడు. కానీ ఇంకొక థియరీ కూడా ఉంది నువ్వు అన్నట్టయితే. ఇప్పుడు లాజరస్ని లేపుతాడు కదా ఈ మేరీ మ్యాగ్దలిన్ తమ్ముడిని. సో నువ్వు చెప్పినట్టయితే ఆ లాజరస్ అసలు మేరీ మ్యాగ్దలిన్ కన్నా ఎక్కువ సంబంధం లాజరస్తో ఉంది అని ఒక థియరీ ఉంది. అసలు యేసుకి అసలు అమ్మాయిల వైపే చూడడు, అబ్బాయిల వైపు ఎక్కువ చూస్తాడని ఒక థియరీ కూడా ఉంది. ఇప్పుడు పరలోకం వెళ్ళాలి అంటే చిన్నపిల్లలు నపుంసకులే వెళ్ళాలి అని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. వెళ్ళాలని కాదు, నపుంసకుల గురించి ఏంటి అంత ఆనందం ఏంటి అక్కడ నపుంసకులు పంపించాలని. పరలోకం నిమిత్తం తమను తాము నపుంసలుగా చేసుకున్న వారు కూడా ధన్యులు ఉన్నారంటాడు. పరలోక నిమిత్తం అదే ఇప్పుడు పరలోక నిమిత్తం అంటే అక్కడ ఏంటి నపుంసకులు ఈయనకి నచ్చుతారు. సో ఈయన కోసం అలా తయారవ్వాలి. ఇది కొత్త చర్చలోకి వెళ్ళిపోతుంది. నేను అలా కాదు అంటే మగాళ్ళు అంటే ఇప్పుడు అన్నాడు కదా అన్నదానికి నేను చెప్తున్నాను. అంటే దీని రిలేటెడ్ అది కూడా ఇప్పుడు సంపర్కం స్త్రీతోనే ఉండాలని లేదు కదా, నువ్వెలా శాసిస్తావు. ఆయనకి ఏమనిపించి ఉండొచ్చు, నపుంసకులుగా చేసుకోకపోతే కోరికలను కంట్రోల్ చేసుకోవడం కష్టం, కోరికలు కంట్రోల్ అవ్వకపోతే పాపం చేసేస్తారు, కాబట్టి నపుంసకత్వం చేసుకోవడం ఉత్తమం అని తన అనుభవంలో నుంచి అనిపించి ఉండొచ్చు. లేదు ఇంకొకటి కూడా అనిపించవచ్చు, ఇప్పుడు ఈయనకి రెడీగా కావాలి, జనాలు కావాలంటే మరి నపుంసకులుగా చేసుకుని ఈయన దగ్గరికి వస్తే ఈయన కోరికలు తీరుతాయి, దాని పరలోకం చూపించుండొచ్చు, ఎలా అయినా అనుకోవచ్చు. ఆయన మేరీతో క్లోజ్గా ఉన్న విషయాన్ని మనం చారిత్రకంగా తీసుకుంటే కనుక లియోనార్డో డా విన్సీ ది లాస్ట్ సప్పర్ అని చెప్పేసి ఒక పెయింటింగ్ గీసాడు. దాంట్లో అందరూ మొత్తం 12 మంది ఉంటారు అక్కడ ఉప్పు చల్లినట్టుగా ఒక టేబుల్ పైన. అందరి శరీరాలు ఒక మగాకృతి కలిగి ఉంటే ఒక్క శరీరం మాత్రం ఆడ ఆకృతి కలిగి ఉంది. అందుకే దాన్ని వాటికన్ సిటీ వాళ్ళు ఏం చేశారంటే ఈ పోపు ఉంటారు కదా దాన్ని ఇంగ్లాండ్లో దాచిపెట్టేశారని చెప్పేసి దానిపైన ఎన్నో రూమర్స్ ఉన్నాయి. సో చారిత్రకంగా కూడా తీసుకుంటే మనకి యేసుకి పెళ్ళైనట్టు అక్కడ ఆధారాలు ఉన్నాయి. ఓకే, మాత్రము వీటిలలోనూ ఏకీభవించట్లేదన్నా. యేసు బ్రహ్మచారి అంటాం అంటే బ్రహ్మచారి అని అంటే అంటే అంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ గారు చెప్తున్నట్టు ఒక వ్యభిచార స్త్రీని కాపాడినందుకు లేదా ఆమె ఇంటికాడికి వచ్చి అత్తరు పోసినందుకు రిలేషన్ పెట్టుకున్నాడు అన్నది రాంగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి కరుణాకరణ చెప్తున్నట్టు ఇప్పుడు మనిషి నాక కామ క్రోధ కోపాకులు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉండి అదొకటి లేకపోతే ఎట్లా అనేది కూడా నేను కూడా అది ఏకీభవించట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. సరే ఇప్పుడు అయిందా కాలేదని చెప్పి లలిత్ కుమార్ అన్న బైబిల్ ప్రకారంగా ఆధారాలు చూపిస్తా అన్నారు, బైబిల్లో పెళ్ళైనట్టు ఉంది అని చెప్పేసి అది చూపిమని అడుగుతున్నాను. ఎస్, నేను బైబిల్లో పెళ్ళైనట్టు ఉందని చూపించడం లేదు, బైబిల్ ప్లస్ హిస్టరీ కొన్ని కలిపి చెప్తాను. నేను యేసుకి పెళ్ళయిందా లేదా అని చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియానిటీ ప్రకారం పెళ్ళి అంటే ఏంటి అనేది ఎవరికి క్లారిటీ లేదు. మనకంటే తాళి కట్టడం, మట్టలు పెట్టుకోవటం, లేకపోతే పసుపు కొట్టడం ఏదో ఉంటాయి. క్రిస్టియానిటీకి అవి ఏమీ లేవు. పెళ్ళయిందంటే ఆ పిల్లల నుంచి పంపించేసామంటే తీసుకుపోవటమే, ఉంగరాలు మార్చుకోవటం కూడా అప్పటికి ఆ ప్రక్రియ బైబిల్లో ఎక్కడ చెప్పబడాల, ఇప్పుడు ఏదో స్టైల్లో వచ్చింది. కానీ అలాంటి పరిస్థితుల్లో యేసుకు పెళ్ళయిందా అని అడిగితే ఈ ప్రొటెస్టెంట్ బైబిల్, క్యాథలిక్ బైబిల్లో చూస్తే మనకు కనపడదు ఆ సంఘటనలు. కానీ దీంతోపాటు బైబిల్లో కనపడిన ఇంకో సంఘటన ఉంది. అదేంటంటే యేసు యొక్క వయసు 12 ఏట నుంచి 30 ఏట వరకు యేసుకు అత్యంత కీలకమైన కాలం యవ్వన కాలం ఇన్ ద సెన్స్ ఏ టైంలో అయితే హార్మోనల్ చేంజెస్ వల్ల బాగా ఏదైతే చేయాలనిపించే టైం ఉందో అది మొత్తం కూడా లేచిపోయింది, బైబిల్లో కనపడదు ఎక్కడ మనకి. మరి ఆ పీరియడ్ అంతా బైబిల్లో ఆ యేసు ఏం చేశాడు ఇది వాళ్ళే చెప్పాలి. మరి చేసి ఉంటాడు కాదు, ఆ టైంలో ఏం చేశాడో వాళ్ళు చెప్పాలి. కానీ పెళ్ళి అయిందని నేను ఎట్లా చెప్తున్నాను, ఇది నా మాటకి ఏంటంటే మార్మన్ అనే ఒక క్రైస్తవ శాఖ ఉంది. ఆ శాఖకి ఆద్యుడైన జోసెఫ్ స్మిత్ అనే అతను ఒక బుక్ రాసి దానిలో చెప్పారు యేసుకు 1 కాదు 2 కాదు 3 పెళ్ళిళ్ళు అయ్యాయని. దీన్నే వాళ్ళు యూకేలో ఉన్న ఈ చర్చ్లో వాల్ పైన పెయింటింగ్ కూడా వేశారు. అందులో ఒక ఆవిడ పేరు మార్తా, 2వ ఆవిడ పేరు మేరీ ఆఫ్ బెథానీ, 3వ ఆవిడ పేరు మేరీ మ్యాగ్డలిన్. వీళ్ళ ముగ్గురు ఆయన భార్యలు అని చెప్పేసి చెప్పారు. ఈ ముగ్గురికి దీనికి సంబంధించి ఆయనకున్న ప్రమాణం ఏంటి మరి? ఆయన రీసెంట్గా 100-150 సంవత్సరాల క్రితం పుట్టినోడే కదా. ఆయనకి ప్రమాణం ఏంటని ఆయన చెప్పాడంటే నాకు యెహోవా యేసు ఇద్దరి యొక్క దర్శనమైంది, ఆ ఇద్దరి దర్శనం చేత నేను ఈ మోర్మన్ గ్రంథం రాశానని చెప్పాడు.
మరి ఒక్కడ దర్శనమైన ఈ పాస్టర్లు ఎన్ని మాటలు చెప్తే అబ్బా కొడుకులు ఇద్దరు దర్శనమైన ఆయన చెప్పింది మనం ఎందుకు నమ్మకూడదు? నమ్మాలి కదా. అండ్ మోర్ ఓవర్ దాచుకోవటానికి ఈ 18 ఏళ్ల కాలం ఏదైతే దాయబడి ఉందో బైబుల్లో ఫర్బిడెన్ పీరియడ్, ఆ పీరియడ్లో యేసు ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరితో గడిపాడు, ఒకవేళ ఆయన అబ్బాయిలతో గడిపాడా అమ్మాయిలతో గడిపాడా, అసలు ఏ సంబంధం లేకుండా ఉన్నాడా, ఇది చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది, మంది కాదు. అంటే ఇప్పుడు అక్కడ మిస్ అయితే పెళ్ళైనట్టేనన్నా? మిస్ అయితే పెళ్ళైనట్టు కాదు, పెళ్ళయిందని ఒక చరిత్రకారుడు చెప్తున్నాడు. ఇంకోటి చివరి టైంలో ఎప్పుడు యేసుని తీసుకెళ్ళి అది 3 రోజులు ఒక గృహలో పెడతారు కదా, గృహలో పెట్టినప్పుడు వచ్చింది ఎవరు? మగ్దలేన్ మరియు కూడా వచ్చారు కదా మేరీతో పాటు. మరి శిష్యులు రావాలి కదా, 12 మంది రాసు పూసుకున్న వాళ్ళు, వీళ్ళు రావాలి కావాలి అంటే శిష్యులు పరారు. అప్పటికి శిష్యులు పరారు. వచ్చింది ఎవరు? మగ్దలేని మరియా. అంటే ఆయన మీద ఎంత ప్రేమ వచ్చింది, ఆ ప్రేమ దేని వల్ల వచ్చింది? అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తా దీనికి. దట్ కుడ్ బి అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండి, అట్లా అది లాజిక్ సరిపోదు మనకి. బట్ ఇది మార్మన్ అనేది 2 కోట్ల మంది ఫాలో అవుతున్న శాఖ ప్రపంచవ్యాప్తంగా. అది కూడా వ్యాలిడ్ ఆ వ్యాలిడ్ పాయింట్ నీ వ్యాలిడ్ పాయింట్ కొట్టేస్తుంది. నాదా ఏంటి? మగ్దలేనా మేరీ లేడీస్ కదా, జెంట్స్తో యేసుకి ఏం సంబంధం లేదని అర్థమైంది. ఇక్కడ జెంట్స్ని కూడా ముద్దు పెట్టుకున్న సందర్భం ఉంది. ఇంకో పాయింట్ చెప్తా. అంటే నేను పురుషుల వైపుకి వెళ్ళట్లేదు కానీ స్త్రీల వైపుకే ఆలోచిస్తున్నాను అనమాట. అయితే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా యేసు ఉద్యమకారుడు అని చెప్పి. ఒక ఉద్యమకారుడు తన రూల్స్ దేనికోసం బ్రేక్ చేస్తాడు? అంటే తన కుటుంబం కోసం. ఒక స్త్రీ బలహీనతతో. పురుషుల కోసం కూడా చేయొచ్చు, స్త్రీ పురుషుల కోసం కూడా చేయొచ్చు. సరే, సెక్సువల్ రిలేషన్స్ కోసం అనుకుందాం. ఓకే. లేదా డబ్బు కోసం. యేసు డబ్బు కోసం కకృతి పడేంత క్యారెక్టర్ అయితే కాదు, ఆధారాలు లేవు కదా. కానీ ఒక స్త్రీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్తో తన రూల్స్ తన విలువల్ని బ్రేక్ చేసుకున్నాడు. అది ఎక్కడ అంటే, ఇప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువైన అత్తరు తీసుకొచ్చి ఆయన మీద అభిషేకం చేసింది. ఒరిజినల్గా యేసు మెంటాలిటీ అది కాదు. ప్రతిసారి కూడా బేదలకిమ్ము అక్కడ షో ఆఫ్ చేస్తాడు. అలాగే ఇక్కడ షో ఆఫ్ చేస్తాడు. ఒక ధనవంతుడు వచ్చి నేను పరలోకానికి పోవాలంటే ఏం చేయాలి అంటే, పాత నిబంధనలో ఉన్న నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయంతో ఆరాధించుము. ఈ 2 ప్రధానమైన ఆజ్ఞలు, వీటిని ఫాలో అవ్వడు. నా చిన్నప్పటి నుంచి వీటిని చేస్తానే ఉన్నాను అంటే, ఇంకొకటి నీకు తక్కువగా ఉంది, అదేంటంటే నీ ఆస్తి మొత్తం అమ్మి బేదలకిమ్ము, అప్పుడు నువ్వు నిత్యము జీవించదు అంటే వాడు భయపడి పారిపోతాడు. పుష్ప సినిమాలో డైలాగ్ ఎక్కడి నుంచి తీసుకున్నారా? ఒక్కటి తగ్గింది అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నీకున్నది మొత్తం అమ్మేసి బేదలకి ఇవ్వు. బేదల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఎప్పుడూ కూడా పనిచేస్తూ ఉండేవాడు, ఆలోచిస్తూ ఉండేవాడు, దాని గురించి మాట్లాడుతూ ఉండేవాడు. అక్కడ ఈ యోధా దొంగవాడు, లేకపోతే డబ్బుకి కకృతిపడే యోధా అని ఎవరైతే బైబిల్లో చిత్రీకరించబడ్డాడో లేదా లంచగొండిగా కనపడ్డాడో, ఆ యోధా ఏమంటాడంటే, ఇది 300 దీనార్ల కంటే ఎక్కువ విలువ చేస్తే ఇంత అత్తరు ఎందుకు నేలపాలు చేస్తున్నావు, ఇది అమ్మితే ఎంతోమంది బేదలకు ఇవ్వచ్చు కదా అంటే, ఏయ్ నువ్వు ఆగు, ఆవిడ కరెక్ట్ పని చేస్తుంది చేయని అంటే ఆంటీ బస్తే పర్లా తెలుసు, అది మొత్తం మర్దన చేస్తుంది. 300 దీనార్లు పోయినా మర్దన మళ్ళీ రాదు కదా. ఇప్పుడు అది పబ్లిక్లో జరుగుతుంది, 10 మందిలో రిజిస్టర్ అవుతుందంటే, యేసు ఇప్పుడు దాకా బోధించిన విలువలు ఏంటి? ఇంతకుముందు యూదులు టెస్ట్ చేయడానికి వస్తే ఆ కైసరువి దేవుని అంటే తన విలువలకి ఎక్కడ భంగం కాకుండా చూసుకున్నాడు. కానీ ఇక్కడ మాత్రం లొంగిపోయాడు. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక అమ్మాయి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించాడు, అక్కడ తను రూల్స్ బ్రేక్ చేసుకున్నాడు. ఎందుకు అంత అవసరం వచ్చింది? అదే క్యారెక్టర్ పడిపోయింది కదా. అంటే నీ కోసమేమో ఇంత విలువైన అత్తరు నీ మీద పోసేయాలా, నీకు మర్దన చేయాలా, ఇంకొకరినేమో నీ ఆస్తి మొత్తం బేదలకి ఇవ్వమంటావా? కాంట్రడిక్టెడ్. ఇది యాక్చువల్లీ వ్యాలిడ్ పాయింట్ అది. అంటే యేసులోనే విభిన్న రూపాలు కనబడతాయి. అయితే చరిత్రపరంగా కూడా ఒక 2-3 మనం ఆల్రెడీ మన లలిత్ చెప్పాడు, ఇంకొక 2-3 కూడా ఉన్నాయి. ఏంటంటే ఎక్కువగా మేరీ మ్యాగ్దలిన్తోనే ఉన్నాయి. మేరీ మ్యాగ్దలిన్కి పెళ్ళైనట్టు అంటే యేసుతో వాళ్ళకి ఒక కూతురు పుట్టినట్టు, ఆ కూతురు పేరు సారా. అయితే వీళ్ళు ఈజిప్ట్ సైడ్ వెళ్ళారు అని చెప్పి ఒకటి ఉంది, ఒక కథనం ఉంది. ఇంకొక కథనం ఏంటంటే ఇటలీ వెళ్ళిపోయారు అని చెప్పి ఇంకొక కథనం ఉంది. ఆ ఇటలీ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఒక రాజు కుటుంబం కింద బతికినట్టు, అక్కడ నుంచి కొన్ని తరాలు ఆ రాజు కుటుంబం కింద వచ్చినట్టు ఎప్పటికీ ఉన్నారు వాళ్ళు. అంటే యాక్చువల్లీ ఇది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే బైబుల్ విషయం తీసుకుంటే బైబుల్లో మనకి 27 పుస్తకాలు కనపడుతున్నాయి కొత్త నిబంధనలు. ఈ 27 పుస్తకాలు కాకుండా తొలగించబడిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో గాస్పెల్ ఆఫ్ ఫిలిప్ కావచ్చు, లేకపోతే గాస్పెల్ ఆఫ్ మేరీ కావచ్చు. గాస్పెల్ ఆఫ్ మేరీ రాసిన సువార్తలు అయితే యేసు మేరీ మ్యాగ్దలిన్ ముద్దు పెట్టుకున్నారు. ఎందుకంటే గాస్పెల్ ఆఫ్ ఫిలిప్ లో ప్రశ్నిస్తారు కూడా, అది శిష్యులు ప్రశ్నిస్తారు. ఇప్పుడు అది ఎలాగైతే అర్థం చేసుకున్నాడు అలాగే సమర్థించుకుంటాడు. ఇప్పుడు ఆ గాస్పెల్ ఆఫ్ ఫిలిప్ తెలివి ఎక్కువ కొంచెం ఉంది. ఇండియాలో మనకి ప్రాచుర్యంలో లేదు, కానీ వెస్ట్లో వాళ్ళకి బైబిల్ కాలేజెస్లో కూడా చెప్తున్నారు ఇప్పటికి కూడా. సో కూతురు పేరు సారా,
మేరీ మ్యాగ్దలిన్కి పుట్టిన అమ్మాయి ఈజిప్ట్ సైడ్ వెళ్ళిపోయారు అనే దగ్గర పెద్ద చరిత్ర లేదు, కానీ ఇటలీ సైడ్ వెళ్ళిపోయారు అనేది మాత్రం ఎప్పటికీ కూడా కొన్ని తరాలు వాళ్ళు ఒక స్పెషల్గా వాళ్ళు బతుకుతున్నారు ఒక కల్ట్ కింద. అయితే ఇంకోటి ఏంటంటే యేసుకు పెళ్లి కాకపోతే యేసుకు ఆయనకి జీవితంలో వివాహం కాలేదు అని ఎక్కడ రాసలేదు. ఒకవేళ కానీ పెళ్ళి అయిందని చెప్తే ఆయన పరిశుద్ధుడు కాకుండా ఉంటాడు, లేదా సెక్స్ అనేది ఒక పాపం కింద చూపించాలనే ఒక ఉద్దేశంతో కావాలని ఇవన్నీ దాచిపెట్టినట్టే మనం చెప్పొచ్చు. ఒక్క నిమిషం, నాది ఇందులో ఒక డౌట్. యేసుకు పెళ్లి కాలేదు అని రాయలేదు కదా, ఇంకెవరికన్నా పెళ్లి కాలేదు కానీ పెళ్ళి అయింది కానీ రాసిర్రా? ఇంకెవరికన్నా అంటే పౌలుకి కాలేదు, పెళ్ళి అయింది అని ఎవరన్నా రాసిర్రా? అంటే పెళ్ళి అయిన వాళ్ళకి పిల్లలు ఉన్నారు, అవన్నీ ఫ్యామిలీ డీటెయిల్స్. అంటే యేసు ఉండగా ఎవరికి పెళ్ళి అయినట్టు చెప్పలే. ఇప్పుడు ఇంకొకరితో కంపేర్ చేయడానికి లేదు. యేసు గురించి 4 సువార్తలు ఉన్నాయి, ఇంకెవరి గురించి? యేసు గురించే తిన్నగలేవు. యేసు పుట్టేటప్పుడు కూడా మేరీకు కూడా వివాహం గురించి మాట్లాడాలి, ప్రధానం గురించే చెప్తారు. అంటే ప్రధానం అంటే ఏంటి? ఇచ్చేయటం. పెళ్లి అనే మాట, పెళ్లి అనే కాన్సెప్ట్ లేదు. ఆ తర్వాత ఎప్పుడుకో పౌలు వచ్చిన తర్వాత పౌలు రాసుకొచ్చాడు వివాహం అన్ని విషయంలో ఘనమైనదని చెప్పేసి. పౌలు రాసినట్లు గ్రంథాలు ఎక్కడ కనపడదు మనకి. వివాహ అన్వేషణ ఘనమైందన్న పౌలే బండరా చేశాడు, స్త్రీని ముట్టకొనడం మేలంటే. సో ఈ యేసుకు పెళ్ళయిందా కాలేదా అనేటటువంటి అంశం మీద ప్రవీణ్ కుమార్ ఒక్కడే పెళ్లి కాలేదు అనేటటువంటి అభిప్రాయం చెప్పిండు. కానీ మిగతా నలుగురు మాత్రం ఘంటాపదంగా పెళ్లి అనే విషయం పక్కన పెడితే ఒక స్త్రీతో ఖచ్చితంగా సంబంధం ఉంది లేదా పురుషుడితో సంబంధం ఉంది అనేటటువంటి విషయాన్ని ఘంటాపదంగా చెప్పారు. కాబట్టి అన్ని లాజిక్స్ విన్న తర్వాత కామన్ సెన్స్తో ఆలోచిస్తే నాకైతే యేసుకి ఒక స్త్రీతో సంబంధం ఉంది అనేటటువంటి అభిప్రాయానికి నేను రావడం జరిగింది. తర్వాత విన్నటువంటి ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో డిసెంబర్ 25వ తారీఖు యేసుక్రీస్తు పుట్టాడా పుట్టలేదా అనేటటువంటి అంశం మీద కొంతమంది పాస్టర్ల యొక్క అభిప్రాయాలు కూడా ఫోన్ కాల్లో తీసుకున్నాము. నేను ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళు ఈ అంశం మీద ఏం మాట్లాడతారో చూద్దాం. బీబు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు? నేను కళ్యాణ్ అండి, శివశక్తి. చెప్పండి కళ్యాణ్. నమస్తే అండి. మేము ఒక క్రిస్మస్ సందర్భంగా ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమం ఒకటి మా ఆఫీస్లో నిర్వహించాము. దాంట్లో ఒక అందరికీ ఉన్నటువంటి ఒక డౌట్, మీరేమన్నా క్లారిటీ చేయగలరా అని. బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు డిసెంబర్ 25వ తారీఖే పుట్టాడా? యేసుక్రీస్తు పుట్టినరోజులు డిసెంబర్ 25వ తారీఖు ఎందుకు చేసుకుంటున్నారు? అంటే బైబిల్లో మాత్రం డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఎక్కడ మెన్షన్ లేదండి. ఓకే. అయితే డేట్ ఆఫ్ బర్త్ క్యాల్కులేషన్ చేసే విధానాలు ఉన్నాయి, బట్ అంటే మంత్ వరకు అరైవ్ అవ్వగలుగుతాం ఆల్మోస్ట్. బట్ డేట్ ని ఖచ్చితంగా చెప్పడం అనేది పాసిబుల్ కాదు. ఓకే. అయితే దానికి కూడా కొంచెం డేటా అవసరం అనమాట, మంత్ క్యాల్కులేషన్ ప్రొసీజర్ కి కూడా. డిసెంబర్ 25వ తారీఖు దేనికోసం పండుగ చేసుకుంటారండి మరి? అంటే యాక్చువల్గా అది ఆల్మోస్ట్ 336 AD ఆ టైంలో అనుకుంటానండి. కాన్స్టంటైన్ చక్రవర్తి చాలా రోమన్ పండుగల్ని క్రిస్టియనైజ్ చేశాడు యాక్చువల్గా. ఓకే. సో అందులో భాగంగానే క్రిస్మస్ ని కూడా క్రిస్టియనైజ్ చేశాడు అన్నది ఒక, అంటే రోమియోల పండుగని క్రిస్టమస్ పండుగ లాగా మార్చాడు. అంటే రోమియోలు మాత్రమే కాదు, అరౌండ్ ఆ టైంలో చాలా పండుగలు జరిగేవి యాక్చువల్గా, చాలా ఫెస్టివ్ సీజన్ అనమాట. దాన్ని వింటర్ సాల్స్టిస్ అంటారు. యాక్చువల్లీ వింటర్ సాల్స్టిస్ అనే సీజన్ లో చాలా రిలీజియన్స్ కి అసోసియేటెడ్ ఉన్న వాళ్ళందరూ పండుగలు చేసుకుంటారు అనమాట. ఇప్పటికి కూడా మనము సీజన్స్ గ్రీటింగ్స్ అని లేకపోతే ఎక్స్మస్ అని అట్లా వింటూ ఉంటాం కదా. యాక్చువల్లీ అంటే ఒక రిలీజియన్ తో కనెక్టెడ్ గా కాకుండా కూడా జస్ట్ ఒక ఫెస్టివ్ మూడ్ ఉండేదన్నమాట. ఇది క్రైస్తవుల పండుగ కాదు లేదండి. అంటే అసలు క్రైస్తవుల పండుగ అని చెప్పడానికి బైబిల్లో బేస్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే. లేదు, బైబిల్లో బేస్ లేదు. థ్యాంక్ యూ అండి. యా సరే. హలో హలో, హనీ జాన్సన్ మాట్లాడేది? హనీ జాన్సన్ ఏంట్రా యాదవా, మర్యాద ఎవరో చేస్తగా నోర్మే బయట అక్కడ పోనా. అరే నేను ఇటు తాగేస్తున్నాడు, ఎవరు అనుకునేవాడు తిరుగుతున్నాడు. అదే అని తాగేస్తున్నాడు. సాయంత్రం 5కి ఎక్కేసాడు బండి. ఇది పైగా ఆంధ్ర మందు బూమ్ బూమ్. దావత ఎట్లుంటుందో మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. ఓకే, ఇక్కడితో
క్రిస్మస్ ప్రత్యేక చర్చా కార్యక్రమం అనేది ముగింపు దశకు వచ్చేసింది. ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవి ఒక్కొక్కరిని అడిగి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుందాం. ముందు నరేష్ చెప్పు, నీకు బైబిల్లో ఇష్టమైనటువంటి క్యారెక్టర్ ఏంటి, ఎందుకు? ఒకటే లైన్, ఒకటే నిమిషం. నాకు బైబిల్లో నచ్చిన క్యారెక్టర్ అంటే సాతాన్. అదే లేకపోయి ఉంటే వాళ్ళకి యూతులకి జ్ఞానం వచ్చేది కాదు, వాళ్ళ ఒంటి పైన బట్టలు వచ్చేవి కూడా కాదు, బట్టలు లేకుండా తిరిగేవాళ్ళు. అంతే, యేసు కూడా అంతే కదా. నెక్స్ట్ నీకు ప్రవీణ్? నాకు యేసుప్రభు క్యారెక్టర్ అన్నా బాగా ఇష్టమా? లవ్వా? లవ్వే కాదన్నా, కాస్త కోస్త బైబిల్ మొత్తంలో కొంచెమన్నా తెలివి ఏదైనా ప్రదర్శించాడు అంటే మొత్తం జీవితం మొత్తం కాకపోయినా అంత కాకపోయినా కొంచెమన్నా ప్రవర్తించినట్టే కాస్త కోస్త. మిగతా అందరికీ అంత తెలియదు అంట? మిగతా వాళ్ళు ఎవరికి లేదు, అందరూ అబద్ధాలు చెప్పారు. అంటే ఇద్దరు కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళే, అక్కడక్కడ పర్లేదు అనిపించింది. కరుణాకర్ నీకు? బైబిల్లో కాస్త మంచి క్యారెక్టర్ అంటే యేసు అని చెప్తాను. నచ్చిన క్యారెక్టర్ అంటే నాకు దావీదు. నచ్చిన క్యారెక్టర్ దావీదు. ఎందుకు? స్క్రీన్ షాట్లు ఇంకా రకరకాల లేవని పెట్టుకునే. ఇప్పుడు పాస్టర్ రంజిత్ స్క్రీన్ షాట్లు ఉన్నాయి దావీది అన్నాడు. నీకు లలిత్? ఇష్టమైన క్యారెక్టర్ అంటే సొలొమోన్, ఇష్టం లేని క్యారెక్టర్ అంటే దావీదు. రీజన్స్ చెప్పాలంటే సొలొమోను అది మంచి రొమాంటిక్ ఫిల్లర్, కొంచెం చదవాలని ఇంట్రెస్ట్ కల్పిస్తాడు. నెక్స్ట్ దావీదు ముసలి వయసు వచ్చి అన్నీ పడిపోయాక కూడా అభిషేక్షణ పెట్టి తెచ్చుకుని పక్కన వేసుకుంటాడు. అసలు అంత చిన్న అమ్మాయిని తెచ్చి ఆ ముసలోడి పక్కన వేసి బాల నచ్చలేదు అన్నట్టు. నచ్చల, వాడు మరీ దుర్మార్గం. భాస్కర్ నీకు? నా మేరీ. మేరీ ఎందుకు? ఎందుకు అంటే బైబిల్ మొత్తం మీద చూసుకుంటే అంతకన్నా అమాయకమైన క్యారెక్టర్ ఇంకొకరు ఉండరు. అన్నీ ఆవిడ ప్రమేయం లేకుండా జరుగుతుంటాయి. ప్రధానం అనేది ఏంటది జోసెఫ్తో జరుగుతుంది. తర్వాత అది ఎవరో దెయ్యం కూడా తెలియదు పాపం దానికి. అకస్మాత్తుగా వస్తుంది, కొమ్ముకుంటాను అంటది, చూసేటప్పటికల్లా పిల్లడు పుట్టేస్తాడు. నీది ఇష్టం కాదు జాలి? జాలి కాదు, అమాయకత్వం. అక్కడ అమాయకత్వం అనమాట. పోను అక్కడికి అయిపోయిందా అనుకుంటే ఆ తర్వాత మళ్ళీ పాత మొగుడు ఉన్నాడు కదా, వాడితో మళ్ళీ పిల్లలకి అంటది. అసలు ఇప్పుడు ప్రమేయం ఉండదు. అసలు బైబిల్లో అంత అమాయకమైన క్యారెక్టర్ ఇంకొకరు ఉండరు. నాకు డౌట్, కన్యత్వం అనేది నిజంగా ఉందా మరి ఆవిడికి? మీకు ఆవిడంటే ఎంత ఇష్టం కదా, కన్యత్వం నిజమేనా మరి? ఎంతమంది పిల్లలకంటే కన్యత్వం అన్న అసలు మినిమం నీకు దాని తల్లికి డెఫినేషన్ కూడా తెలియదా? అంటే అందరు కన్య మీరు అంటారు కదా, ఏమో ఎందుకన్నా ఆవిడ ఇంటి పేరు అయ్యవచ్చు. వెరీ గుడ్. ఇష్టం లేని క్యారెక్టర్? ఇష్టం లేని క్యారెక్టర్ అంటే మాత్రం యేసు. యేసా? అస్సలు ఇష్టం లేదా? అస్సలు ఇష్టం లేదు. క్రూరుడు అని చెప్పినావు కదా ఇంతకుముందు. అందుకని కాదు. ఎందుకు అంటే ఈరోజు ఈ పాస్టర్లు వీళ్ళంతా రావడానికి కారణం హిందువులందరూ తిరిగి ఆ మతంలోకి వెళ్తున్నామని చెప్పడానికి, అసలు యేసవుడు నన్ను నరకంలో పడేస్తానని చెప్పడానికి. అందుకే నీకు ఇష్టం లేదు? నాకు అందుకు ఇష్టం. అంటే కాదన్నా, ఇందులో అతని ప్రమేయం లేదు. యేసుప్రభు ప్రత్యక్షంగా ఆయన ప్రమేయం లేదు. ఈ పాస్టర్లు చేస్తున్న మోసాలే. అంటే ఇక్కడ మనం చేయాల్సిందంటే యేసుప్రభు ఆత్మ శాంతించాలంటే ఆయన ఇప్పుడైనా సంతోషంగా ఉండాలి. ప్రకటనల గ్రంథం అనేది బైబిల్లో ఉంది కదా, కదా, అందులో యేసుప్రభు చెప్పినట్టే రాయబడింది కదా. సో పాస్టర్లు ఏమి చెప్పింది కాదు కదా, నేను దాని ప్రకారమే చెప్పాను. ఇప్పుడు ఇష్టం లేనిది, మీకు ఇష్టం లేనిది? ఇష్టం లేని క్యారెక్టర్ మోషే. అసలు ఈ దరిద్రం అన్నిటికీ మూలం మోషే. నీకు? పౌలే. ఎందుకంటే యేసుని మార్కెటింగ్ చేసుకున్నంతగా ప్రపంచంలో పౌలు తప్ప అలా శిష్యులు కూడా చేసుకోలేదు. అందుకే నాకు ఇష్టం లేదు. అంటే అదే రీజన్. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ప్రశ్న నా దగ్గర ఉన్నది. ప్రశ్న జాగ్రత్తగానండి. ఇది మీకు క్రైస్తవులకు కూడా, వాళ్ళు కూడా సమాధానం చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఇప్పుడు మీలో ఉన్న 5 ఉన్నారు కదా, ఈ 5 ఒక టైం మిషన్లో పెట్టి 2000 సంవత్సరాలు, ఒకవేళ యేసు ఉంటే అనే దాని మీద ప్రశ్న, 2000 సంవత్సరాల వెనుకకి తీసుకెళ్తారు. యేసుని అప్పుడే ఆ రాజు ఎవరు? హేరోదు రాజు కట్టేయమంటాడు, సిలువేస్తారు, కొడతాంటారు. ఇక చంపేయడానికి రెడీ అయిపోతారు సైనికులు యేసుని. అప్పటికి ఆ ప్లేస్కి టైం మిషన్లో మిమ్మల్ని తీసుకొని వెళ్తే యేసుని రక్షిస్తారా, చంపేయమంటారా? భాస్కర్ చెప్తారు ఫస్ట్. నేనైతే ఆపను, చంపేమని చెప్తాను. కాకపోతే మరొక 3 రోజులు అక్కడ ఉండి 3 రోజు వస్తాడో లేదో వీడియో తీస్తాను ఆ గుహ దగ్గర ఉండి. ఓకే, నెక్స్ట్. అంటే సిలువేయటానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటా. రోమన్ సైనికులు ఏదో చేశారంటారు కదా, దాని మీద క్లారిటీ కావాలి. అక్కడ పోయి క్లారిటీ ఫస్ట్ థాట్ ఇంక నయం వాట అడుగుతాను గుడ్డల్లో. అక్కడ దాకా వెళ్ళాక నువ్వు కర్ణ? ఆయన సిలువేస్తే ఇప్పుడు భవిష్యత్తులో క్రైస్తవ మతం అనేది ఒకటి వచ్చింది అంటే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం కాబట్టి వద్దురు బాబు, దీనికి ఇంకా భయంకరమైన పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రైస్తవ మతంలో తయారైతే మార్కెట్ చేస్తారు, ఆపేయండి, ఎందుకు లోకాలను పాటు చేస్తారో ఆపేస్తారు. ఇప్పుడు యేసుని సిలువేయకపోతే శవం లేకపోతే లేదు కదా, మతం లేదు కదా. అంటే యేసుక్రీస్తుని సిలువ వేస్తేనే
వాళ్ళకు స్వర్గం. అంటే ఒక చావు మీదనే వీళ్ళ స్వర్గము పరలోకం డిపెండ్ అయి ఉంటుంది. అంతే. సో ఆ చావు అనేది ఈ ఇంత మతం వ్యాప్తికి కారణమైంది కాబట్టి చావు అనేది ఆపాలి అనేది కరుణాకర్ వర్షన్. ప్రవీణ్? ఖచ్చితంగా నా ప్రాణాలు పెట్టినా సరే నేను రక్షిస్తాను. వేసినా నువ్వు సిలువెక్కిపోతావు అండి కొంప తీసి. నువ్వు చెప్పు. ఖచ్చితంగా ఆపేయాలి. ఆపేయాలి ఆపితేనే కదా క్రైస్తవం ఆగేది. ఆపితేనే క్రైస్తవం ఆగుతుంది. ఓకే. ఇంతటితో ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్క హిందువు కానీ క్రైస్తవుడు కానీ మీకు ఇంతకు ముందు కలిగినటువంటి అనుమానాల్ని ఈ కార్యక్రమం ద్వారా నివృత్తి చేసుకున్న మా ప్రయత్నం ఫలించినట్టే. ప్రతి ఒక్క హిందువు ఈ చర్చా కార్యక్రమం చూసినటువంటి ప్రతి ఒక్కరూ మీకు తెలిసినటువంటి వాళ్ళకి దీన్ని పంపించండి. మూఢనమ్మకాల్ని, దిక్కుమాలిన సిద్ధాంతాలని నమ్మకూడదు అని ప్రతి క్రైస్తవుడికి, మతం మారుతున్నటువంటి ప్రతి వ్యక్తికి తెలియజేస్తూ జై శ్రీరామ్.